వెల్కమ్ టు సుమధురం కబుర్లు. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ట్రావెలర్ వ్లాగ్ అండి. దీంట్లో ద్వారకకి వెళ్తున్నాం. మన ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు ఉన్నారు కదా, వారు చెప్పినటువంటి పద్ధతి భూమికి ప్రదక్షిణ చేసినట్టుగా 4 ధామాలు దర్శించుకోవాలి అని చెప్పారనమాట. తూర్పున పూరీ క్షేత్రము, దక్షిణంలో రామేశ్వరము, పశ్చిమంలో ద్వారక, నెక్స్ట్ ఉత్తరంలో వచ్చేసి బద్రీనారాయణ స్వామి. ఆ భాగంగా మేము ఇప్పుడు 2 ధామాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇది 3వ ధామం అన్నమాట, ద్వారక. ఇది అయ్యాక పరమేశ్వరుడు కృపతో 4వ ధామం కూడా దర్శించుకోవాలని ఆశ పెట్టుకుంటున్నాను నేను. మాకు ఇలాగా ఫ్లైట్ తీసుకున్నామండి. మేము శంషాబాద్లోంచి ఫ్లైట్ తీసుకొని డైరెక్ట్ జామ్నగర్కు లేదు, గుజరాత్కి. అందుకోసం మేము బాంబేలో మళ్ళీ చేంజ్ అయ్యాం ఫ్లైట్. శంషాబాద్ నుంచి బాంబేలో చేంజ్ అయ్యి జామ్నగర్కి వెళ్ళాం. జామ్నగర్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసేసుకొని అన్నీ ఇక్కడి నుంచేనండి, రూమ్స్ అవన్నీ కూడా ఇక్కడి నుంచే చేసేసారు పిల్లలు. అందుకనుక మేము అక్కడ దిగగానే క్యాబ్ అబ్బాయి రెడీగా ఉన్నాడు ఎయిర్పోర్ట్లో. ఇంకా క్యాబ్లో కూర్చొని మేము వెళ్తూ ఉన్నాం అనమాట. జామ్నగర్ వెళ్తూ ఉంటే అన్నీ కూడా పెట్రోల్ బావులన్నీ కూడా అందరూ కూడా పెద్ద పెద్ద ఎకరాలలో అంతా డ్రై ఉందండి. ల్యాండ్ అంతా కూడా వేడి చాలా విపరీతంగా అనిపిస్తూ ఉంది. అన్నీ పెట్టుకున్నారంట. అన్ని కంపెనీలు అక్కడే ఉన్నాయి, పెట్రోల్ కంపెనీలు అన్నీ కూడా. మన ఈ రిలయన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా. అలాగా క్యాబ్ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా అలా తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ తీసుకొని తర్వాత వాళ్ళు ఇట్లా ఏ స్టేట్లకు ఆ స్టేట్లకు పంపిస్తారు సార్, మొత్తం అందరివి ఇక్కడే ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. బయట నుంచి చూడటానికి అయితే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఆదిత్యకు బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిలయన్స్ దాంట్లో వచ్చిందండి క్యాంపస్లో. కాకపోతే ఆదిత్య ఇంకా పెద్ద చదువులు చదువుకుంటాను అని చెప్పి, కాకపోతే కొంచెం చేయాలని వాడికైతే ఇంట్రెస్టే ఉండింది. కానీ వాళ్ళ డాడీ అయితే చదువుకోనా తర్వాత చేయొచ్చులే, ఏమవ్వదు అంటే ఇంకా సరే అని చెప్పేసి వాడు పెద్ద చదువుల కోసం వెళ్ళిపోయాడు కదా. అలాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. వచ్చింటే ఒకవేళ ఇలాగని. ఇది ఇక్కడేమో మేము ద్వారకాలో ది గ్రాండ్ లదుకరా అనేటటువంటి హోటల్ తీసుకున్నామండి మేము. ఇది ఒక రోజుకు వచ్చి 5,000 ఛార్జ్ చేశాడండి. కొంచెం ఎక్కువే తీసుకున్నాడు అనిపించింది. ఇది గుడి పక్కకే ఉంటుందండి కొంచెము. ఈయన ఏంటంటే కొంచెం మరి నీట్గా లేకపోతే పడుకోవటం అది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి 2 బెడ్స్ ఉన్నాయి. ఆదిత్య, నేను, ఈయన ముగ్గురం వెళ్ళాం కదా. అందుకోసం అంటే ఎక్స్ట్రా కాట్ ఉండటం మూలాన్ని ఎక్కువ తీసుకున్నారా లేకపోతే ఏంటో కాదు, వివరం అయితే నాకు అంత తెలియలేదు. మామూలుగా అయితే రోజుకి ఇంత తీసుకున్నారని చెప్పి అన్నారు ఈయన. మేమేమో 2nd ఫ్లోర్ తీసుకున్నాము. యాక్చువల్గా 5th ఫ్లోర్ తీసుకున్నట్టయితే ఆ బీచ్ వ్యూ అంతా కూడా ఇంకా బాగా కనిపించేది. మనకేమో కొత్త కదా, అసలు తెలియదు కదా. ఇలా ఉంటారండి కృష్ణయ్య ద్వారకలో. సేమ్ ఆ హోటల్ వాళ్ళు అలా పెట్టుకున్నారు. మనకేమో టెంపుల్ లోపలికి అలో చేయరు కదా. మనం ఇక్కడ ద్వారకాలో చూడవలసినటువంటివి ఏముంటాయి అంటే, ఒకటి లైట్ హౌస్ ఉంటుందండి, బీచ్ ఉంటుంది, సముద్ర నారాయణ టెంపుల్ అని ఉంటుంది. నాకు తెలిసి సముద్రుడికి ఎక్కడ కూడా టెంపుల్ లేదండి, ఓన్లీ కేవలం ఇక్కడ మాత్రమే. సముద్ర నారాయణ టెంపుల్లోనే రాయి, తేలే రాయి ఉందండి, నీళ్ళల్లో బకెట్లు వేసి ఉంచారు. అది మనం అక్కడ చూస్తాం కదా రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి అలా లంక సేతు కట్టుకుంటూ వెళ్ళారు కదా, ఆ రాళ్ళు తేలేవి నీళ్ళల్లో, అక్కడ చూస్తాం. మళ్ళీ ఇక్కడ చూశానండి నేను, బకెట్లు వేసి ఉంచారు, అలా తేలుతూ ఉందన్నమాట. అలా అవన్నీ కూడా సముద్రం కూడా అన్ని రాళ్ళవి ఉండి అదంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంది సాయంత్రం పూట అలా స్పెండ్ చేయడానికి. మేము ఇంకేంటంటే కొంచెం ఈవినింగ్ అయింది కదా, 4 o'clock అట్లా. ఇంకా ఆ టైంలో ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయేటప్పుడు 4 ద్వారాలు ఉంటాయండి. మనమేమో అటువైపు సముద్రం వైపు నుంచి గోమతి నది అది ఉంది కదా, అటువైపు నుంచి. నవ్వు ఏం కాదులే, రాదులే. అయితే మేము అటువైపు నుంచి గోమతి నది వైపు నుంచి వచ్చాం కదా, అవన్నీ చూసుకుంటూ సముద్రనారాయణ చూసుకొని, అక్కడ ఒక ఫుడ్ దొరుకుతుందండి, వాళ్ళు అమ్ముతూ ఉంటారు పక్కనే.
అది తీసుకొని కొంచెం ఆవులకు పెట్టేసి చేపలండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చేపలైతే వాటంటికి కూడా ఫుడ్ వేసేసి ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోయాను. సాయంత్రం హారతి అవుతుంది. స్వామికి 4 సార్లు జెండా మారుస్తారండి. ఆయనకు హారతి అవుతుంది. అక్కడ స్వామి పొద్దున్న భోంచేసి తర్వాత మధ్యాహ్నానికి పూరీ క్షేత్రానికి వెళ్తారటండి అని చెప్తారు. అలాగా 4 సార్లు జెండా మారుస్తారు. 4 సార్లు స్వామికి హారతిస్తారనమాట. నైవేద్యం అది పెట్టి ద్వారకలో చాలా బాగుంటుంది అసలు. ఎంత బాగా హారతి పాడతారండి వాళ్ళు ఇలా రాగయుక్తంగా. అదేమో మనకేమో లోపల సెల్ ఫోన్ అలో లేదు కదా. మనం అలాగా వెళ్ళి మొత్తం లోపలే వాళ్ళది సెల్ ఫోన్ లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్లలో మనం సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసేసుకొని చెప్పులు అవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టేసి మనం సెల్ ఫోన్ కూడా అంతా ఏమి తీసుకెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారండి బాగా. అలా లోపలికి వెళ్ళిపోయి స్వామివారి హారతి అది చూసేసుకొని లోపల వస్తాం మనం. కృష్ణయ్య భలే ఉంటారండి అసలు. ఎంత బాగుంటారో, చాలా బాగుంటారు. బాగా అనిపిస్తుంది ఆ జెండా మార్చటము అదంతా కూడా. లోపల మనం అన్నదానానికి అది కూడా నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం కొన్ని డబ్బులు అవి కూడా ఇవ్వచ్చు. గుడికి ఇస్తే స్వామికి భోగ్ అంటే ప్రసాదం పెట్టేదానికి దానికి కూడా ఉంటాయన్నమాట. సముద్రం ఎంత స్పీడ్గా వస్తూ ఉంటాయండి. వాటర్ అయితే అసలు చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. గోమతి నదిలో కలుస్తూ ఉంటుంది. అది ఇంకా ఆ రోజు చేయలేదు మేము. నెక్స్ట్ డే మార్నింగే చేసాము. అదంతా కూడా మీరు నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2లో చూస్తారు మీరు. ఇంకా ఇక్కడే సుధామ బ్రిడ్జి అదంతా కూడా ఉంటుంది. దాటేసి మనం అటు చివరికి వెళ్ళొచ్చు. ఇప్పుడేమో సుధామ బ్రిడ్జి టెంపరీగా క్లోజ్ చేశారు. ఏదో రిపేర్లు అవుతున్నాయట. మేము వెళ్ళినప్పుడు లేదనమాట. ఇంకా అటువైపుకు మేము వెళ్ళలేదు. ఓన్లీ ఇంకా ఇటే చూసుకున్నాం. గోమతి నది సముద్రం కలవడం చోటు అలా చేపలకి అది ఫుడ్ పెట్టేసుకొని స్వామి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఈ ద్వారకలో మనం చూసేటటువంటి ప్రదేశాలు. అది చూడదగినటువంటి ప్లేసేనండి ఇది. సంగం నారాయణ టెంపుల్. ఫ్లోటింగ్ స్టోన్ సముద్ర నారాయణ టెంపుల్. ఇక్కడ రాయి తేలుతుంది నీళ్ళల్లో. పంతులు వస్తున్నాడు, ఆయన తెప్పించుకున్నాం. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ. లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడేమో గుట్లో బుజ్జి గణపయ్య. సముద్ర నారాయణుడు ఈయన. సముద్రుడికి ఒక గుడి ఉన్నది అంటే ఇదొక్కటే నాకు తెలిసి, ఇంకెక్కడ లేదు. ఈ పక్క గుట్లో ఫిష్ అది ఒక పెద్ద పెద్ద ఫిష్ చూడు, కిందికి పెట్టు. అనిపిస్తున్నాయి. నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, అంత దూరం వేయకు. నువ్వు కొన్ని చిన్న అదేంటి చేపలు కాదు, పిండి లేదు, ఏం కాదు. ఇట్లా ఒకసారి తిప్పు చేపల పక్క మమ్మల్ని కూడా.
ఇప్పుడు పోయి పదండి ఇద్దరు. అసలు ఈ ద్వారక గురించి కొంచెం చెప్పుకుందాం మనం. ద్వారక అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? కృష్ణయ్య. ఇప్పటికీ కూడా సముద్రంలో కృష్ణయ్య నిర్మించినటువంటి నగరం సముద్రం లోపల ఉన్నది అని చెప్పి మనకు ఇప్పుడు ప్రజెంట్ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా కనుక్కొని అవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో లభిస్తూ ఉన్నాయి కదా, మనందరం చూస్తూ ఉంటాము. ఇది ఎందుకు అంటే ఆయన మధుర నుంచి ఇక్కడికి మార్చుకున్నారనమాట నగరాన్ని. దీన్ని ఎవరు నిర్మించారు అంటే ఆయనే ఆదేశిస్తే విశ్వకర్మ నిర్మించిచ్చాడనమాట. దైవశిల్పి ఉంటారు కదా, ఆయన ఏది నిర్మించాలన్నా కూడా ఆయనే నిర్మిస్తారు. అందుకనుక ఆయన నిర్మించారు. దీనికి ఇంకొక పేరు ఏమిటి అంటే మోక్షపురి అని అంటారనమాట. అంటే ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పని ఇక్కడికి ఎంతోమంది ప్రజలందరూ కూడా లక్షలాది మంది వస్తూ ఉంటారు. అందుకు ఇది బాగా ప్రాముఖ్యత కలిగినటువంటిది మోక్షపురి. మనం మళ్ళీ ఇంకా చారధాంలో ఇది 3వ ధామం కదా అని చెప్పుకున్నాం కదా ఇందాకే మనం. మళ్ళీ గోమతి నది సముద్రం, అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి ప్రాంతం అన్నమాట ఇది. ఇంకా ఇక్కడ సంగమ స్థానం అని కూడా చెప్పొచ్చు మనం. ఇక్కడ అసలు గోమతి నదికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది పురాణాలలో. అసలు ఆ నదిలో స్నానం చేస్తేనే మోక్షం వస్తుంది అని చెప్తారనమాట మన పెద్దలు. అయితే సప్తమోక్ష పురికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంటుందండి. అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమిటి అవి 7 మనకు మోక్ష మార్గాలు అని చెప్పని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయక అని చెప్పేసి అవి గుర్తుపెట్టుకోవడం అన్నమాట ఈజీగా. కాబట్టి ఈ క్షేత్రానికి దాంట్లో సప్తమోక్షపురిలో ఇది కూడా ఒకటి. ఇక్కడే ఆదిశంకరాచార్యులు పీఠాన్ని స్థాపించాడు. ఇక్కడ కృష్ణయ్య ఎట్లా ఉంటారు అంటే ఒక రాజకుమారుడి వేషం అన్నమాట. ఆయన అన్నీ అలంకరించుకొని చక్కగా బొట్లు అది పెట్టేసుకొని, నేను అవి కొంచెం ఆ పంతులు గారు కొన్ని షేర్ చేస్తే ఆ ఫోటోలన్నీ దీంట్లో చివరి పెట్టడం జరిగింది. ఎలా ఉంటారో ఒకసారి మీరు కూడా కృష్ణయ్యని చూడండి. హారతి ఎలా ఇస్తారు ఏమిటి అనేది అది, ఎందుకంటే నేను ఆ పాట అది పెట్టలేదు. ఇదిగో ఇలా ఇస్తారండి హారతి. కృష్ణయ్య అలా రాజకుమారుడిలాగా ఉంటారనమాట. ఆయన ఎంత బాగుంటారో ముద్దుగా. అది ఈ ద్వారకకు సంబంధించింది. పార్ట్ 2లో ఇంకా విశేషంగా ఈ టెంపుల్ గురించి మనం చెప్పుకుందాము. ఇప్పుడైతే ఇది మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, ఇంక ఇది ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు అందరూ ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.